ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మదిని కలగజేసి ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము. బికాజ్ we have sought the Lord our God, we sought him and he has given us rest on every side. 2nd Chronicles chapter 14 verse 7. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నెమ్మదిని కలగజేయువాడు అనే విషయము ఈ లేఖన భాగమును బట్టి మనం గ్రహించవచ్చు. ఈ రోజున అనేక మంది నెమ్మది గల జీవితాన్ని కోరుకుంటున్నారు. ఏదైనా సెలవు దొరికితే, సమయం వస్తే ప్రశాంతంగా ఉండే ప్లేస్కి వెళ్ళి గడపాలని అనుకుంటున్నారు. అంటే వారు ఉండే ప్రదేశము నెమ్మదిగా లేదు అనే కదా అర్థం. అది ఇల్లు కావచ్చు, జాబు స్థలం కావచ్చు, వ్యాపారం విషయంలో కావచ్చు. వారికి ప్రశాంతత అక్కడ దొరకడం లేదు, పొందలేకపోతున్నారు. ప్రశాంతత లేనప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించిన వ్యర్థమేనండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు కూడా నెమ్మది లేదేమో. నీ కుటుంబంలో ఎప్పుడు గొడవలతోనే జీవిస్తున్నారేమో. నీ కుటుంబము బాగున్నా నీ ఇరుగు పొరుగు వారితో పడలేకపోతున్నావేమో. నీ ఉద్యోగంలో మంచి జీతం నువ్వు పొందుకుంటున్నా నీతో పనిచేసే వారి వలన నీకు సమస్యలు వస్తున్నాయేమో. నీవు కష్టపడి మంచి బిజినెస్ చేస్తున్నా నీ శత్రువులు దానిలో నీకు నష్టాన్ని కలగజేయాలని, బిజినెస్ పాడు చేయాలని ఆలోచిస్తున్నారేమో. దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, నీకు నెమ్మదినిస్తాను అని, నీ చుట్టూ నెమ్మదిని కలగజేస్తాను అని. ఈ మధ్య ఒక న్యూస్ నేను విన్నాను. ఒక 33 సంవత్సరాల వ్యక్తి ఆ ఏజ్ లోనే ఎంతో సాధించాడు అని. అతను ఒక చిన్న పల్లెటూరు నుండి కష్టపడి ఎదిగి అమెరికా వరకు వెళ్ళి అక్కడ మంచి జాబును పొందుకున్నాడు. అయితే ఒక రోజున సడన్ గా అతను అనారోగ్యముతో చనిపోయాడు. స్ట్రెస్ వలన దానిని తట్టుకోలేక అనారోగ్యము కలిగి చనిపోయాడంట. ఈ లోకంలో డబ్బు కన్నా, పేరు కన్నా, అధికారం కన్నా మనకి ముఖ్యమైనది ఏంటి అంటే నెమ్మది, ప్రశాంతమైనటువంటి జీవితం. అయితే ఆ ప్రశాంతమైనటువంటి జీవితం ఎక్కడ పొందుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది, ఎవరు దాన్ని నమ్ముతారు అని ఈ లోకస్తులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏవో మద్యాలు సేవిస్తున్నారు, వ్యసనాలు బారిన పడుతున్నారు. ఈ లోకంలో ప్రశాంతత కావాలి అంటే కేవలం యేసయ్య మాత్రమే దాన్ని ఇవ్వగలడు. ఆయన నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అనుకూలముగా మార్చగలడు. ఆయన తప్ప మరెవ్వరూ నీకు ఆ నెమ్మదిని కలిగిన జీవితాన్ని ఇవ్వలేరు. అందుకే ఈరోజు రాజైన ఆస అంటున్నాడు, నా పరిపాలనలో నెమ్మది ఉంది అంటే, ఏ యుద్ధాలు లేకుండా మనం సంతోషముగా జీవించగలుగుతున్నాము అంటే అందుకు కారణం నేను కాదు, నా జ్ఞానము కాదు, లేదా మన సైనికులు కాదు. అంతటికి కారణం సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడే అని యూదా ప్రజలందరికీ చెబుతున్నాడు. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున మన చుట్టూ ఆయన నెమ్మదిని కలగజేసి ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించడం వలనే నెమ్మదొచ్చింది. అదే దేవుణ్ణి వారు ఆశ్రయింపకపోయుంటే, దేవుణ్ణి తృణీకరించి వేరే దేశాలతో సంధి చేసుకుని గొడవలొద్దు అని మాట్లాడితే, సైన్యాన్ని ప్రేమించుకుంటే నెమ్మది ఉండకపోయేది. ఎందుకంటే మనుష్యుల మాట స్థిరమైనది కాదు. వారు మారతారు, వారు
కావాలని గొడవ కూడా పెట్టుకుంటారు. నీ కుటుంబంలోనే నీవు ఆనందంగా ఉంటే చూడలేని వారు ఉంటారు. నీవు ఏ బాధ లేకుండా ఉంటే తట్టుకోలేని వారు ఉంటారు. వారు ఏదో ఒక విధంగా నీలో అశాంతిని కలగజేయాలి, సమస్యను సృష్టించాలి అని ఆశపడతారు. ఈ లోకం ఇప్పుడు ఇలాగే ఉంది. నీవు ప్రశాంతంగానే ఉన్నా, నీవు ఏమీ పట్టించుకోకుండా నీ మానాన నువ్వు జీవిస్తున్నా ప్రక్కవారు మంచిగా ఉండాలి కదా, లేకపోతే అంతే సంగతులు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే అని వాక్యం సెలవిస్తుంది. అనగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని సహాయము లేకుండా ముందుకు అడుగు కూడా వేయలేము. అంతా బాగుంది అనుకుంటే అనారోగ్యమే రావచ్చు, సడన్ గా ఉద్యోగమే పోవచ్చు, వ్యాపారంలో నష్టమే రావచ్చు, కుటుంబంలో మనస్పర్ధలు కలగొచ్చు. మన చేతుల్లో ఉన్నాయా? లేవు. మనం చేసేంత వరకు చేయగలం, కానీ ఏదైనా చేయగల దేవుడున్నాడు అని గ్రహించి ఆయన్ను ఆశ్రయిస్తే సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ప్రశాంతంగా నువ్వు జీవించగలవు. కాబట్టి నీవు నీ జీవితంలో వస్తున్న ప్రతికూలతలను చూసి భయపడకుండా యేసయ్యను ఆశ్రయించి ధైర్యముతో నెమ్మది కలిగి జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనములయ్యా. ప్రేమ పూర్ణుడా, అయా నెమ్మదిని దయచేసే తండ్రి, మీకు వందనములు ప్రభువా. అవును ప్రభా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నిత్యము సుఖములు కలవు ప్రభా. అయా నిన్ను ఆశ్రయిస్తే మాకు నెమ్మది కలుగుతుందని, అయా రాజైనటువంటి ఆశ మిమ్మల్ని ఆశ్రయించినంత కాలము ప్రభా నెమ్మది కలిగి ఆ దేశం అంతా కూడా అయా జీవించారు ప్రభా. అవునయ్యా దేవా, అయా నిన్ను ఆశ్రయించకుండా ఈ లోకాన్ని ఆశ్రయించిన, మనుషులను ఆశ్రయించిన ప్రభా అయా మాకు అశాంతి కలుగుతుంది ప్రభా. నా తండ్రి, అయా నీలో నీవే నెమ్మది ఇచ్చేవాడవు, నీవే రక్షణ ఇచ్చేవాడవు, నీవే సంతోషం ఇచ్చే ప్రభువుడవని లేఖనము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి ఆదరించినందుకు స్తోత్రములు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, కష్టాలతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో ప్రభా, వారికి ఉన్న సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి ప్రభా. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను మీరు దయచేయండి నా ప్రభా. అరికాలు మొదలుకొని నన్నెత్తిన వరకు ప్రభా మీ యొక్క తండ్రి అమూల్యమైనటువంటి రక్తముల బిడ్డలను ప్రోక్షించి సంపూర్ణ స్వస్థతను దయచేయండి నా ప్రభా. అయా మరణ పడకపై ఉండి మీకు మొరపెడుతున్న వారి మొరను మీరు ఆలకించండి. వారికి ఉన్న వ్యాధి, బాధ, బలహీనత అంతటిని యేసు నామములో కొట్టివేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా ఆర్థికంగా తండ్రి చితికిపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి. ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా తండ్రి అయా రుణ భారాల నుండి విడుదల దయచేయండి తండ్రి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. అదే విధంగా నా తండ్రి అయా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అయా బిడ్డలు మరి తండ్రి ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి కృప చూపించమని, అయా చెడు స్నేహాల నుండి, చెడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయా అదే విధంగా నా తండ్రి అయా వివాహాల విషయంలో కూడా ప్రభా మీ చిత్తం ఏమిటో బిడ్డలు గ్రహిస్తుండగా నా తండ్రి అయా మీ చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అక్క చెల్లెల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు అన్నిటినీ కొట్టివేసి సమాధానకరముగా వారు జీవించే కృపను దయచేయండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు గృహము లేక బాధపడుతున్నారో వారికి సొంత గృహమును దయచేయండి నా తండ్రి. అయా మా భారతదేశమును దీవించండి, సమాధాన దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి, ప్రేమ కలిగిన దేశముగా ప్రభా అయా మా భారతదేశాన్ని తండ్రి మీరు నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అధికారులందరికీ మీరు తోడై ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును, వివేచనను వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి. అదే విధంగా నా ప్రభా అయా మీ పరిచర్య చేస్తున్న దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారికి వచ్చే ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి ప్రభా ఆటంకాలన్నిటినీ కూడా ఆశీర్వాదకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. గర్భఫలము లేని బిడ్డలను తండ్రి
మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు కాచి కాపాడండి అని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మరి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. వారు చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడై ఉండండి నా ప్రభా. అదేవిధంగా నా ప్రభా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.